అందరూ అంటూ ఉంటారు, ఈ సమాజంలో ఒక అమ్మాయిగా బ్రతకడం చాలా కష్టం. అదే ఒక అబ్బాయి లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని. ఒక అబ్బాయిగా నేను అలానే అనుకునేవాడిని ఈ కథని విననంత వరకు. నాకు ఒక డిఎం వచ్చింది. బ్రదర్, నాది హంటెడ్ స్టోరీనో, లవ్ స్టోరీనో, లేక బ్రేకప్ స్టోరీనో కాదు. ఏదో సాధించాలని ప్రయత్నిస్తూ పరిస్థితుల వల్ల ఓడిపోతున్న ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ. ఒక అబ్బాయిగా పుట్టడం అసలు కష్టమే కాదు. అదే ఒక అబ్బాయి మిడిల్ క్లాస్లో పుట్టడం అనేది మాత్రం చాలా కష్టం. అలా ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టినవాడే ఈ అరవింద్. అరవింద్కి 22 ఇయర్స్ వచ్చే వరకు చాలా హ్యాపీగా ఉండేవాడు. ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, క్లాస్ బంక్స్ కొట్టడం, పార్టీస్కి అటెండ్ అవ్వడం, ఇలా ఎటువంటి టెన్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా చాలా హ్యాపీగా ఉండేవాడు. నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి రియల్ లైఫ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందేమో. అరవింద్కి చాలానే డ్రీమ్స్ ఉన్నాయి. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ రన్ చేయాలి అండ్ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అవ్వాలి అని. కానీ ఒక మిడిల్ క్లాస్ వాడి కలలు కలగానే మిగిలిపోవడానికి ముఖ్య కారణం వాడికి ఉండే అప్పులు. అరవింద్ పరిస్థితుల వల్ల తనకున్న డ్రీమ్స్ అన్ని కొన్ని రోజులు పక్కన పెట్టాడు. చిన్నప్పటి నుంచి కన్న కలలు అనుకున్నవన్నీ ఒక అందమైన అబద్ధం. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చాక ఇక్కడ ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి పక్క ఊరు వెళ్ళి పని చేయాల్సిందే. అందరిలానే అరవింద్ కూడా జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు. అడ్రస్ అడిగినా చెప్పే తీరిక లేని ఒక బిజీ ప్రపంచం అది. చాలని జీతంతో ఇష్టం లేని జాబ్ చేస్తూ నచ్చిన ఫుడ్ తినలేక ఫ్యామిలీ కోసం ఒంటరిగా బ్రతుకుతున్నాడు అరవింద్. అలా కష్టపడుతూనే తన డ్రీమ్స్ కోసం కూడా ఒక సైడ్ నుంచి కష్టపడడం స్టార్ట్ చేశాడు. ఎంతో ట్రై చేస్తున్నాడు, బట్ తను అనుకున్నది మాత్రం అస్సలు అవ్వడం లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే ఫెయిల్యూర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడుతున్నాడు. ఇంకొన్ని రోజుల్లో తను అనుకున్నది సాధించవచ్చు అనే టైంలో అరవింద్ ఇంటి నుంచి వచ్చిన ఫోన్ కాల్తో ఇంకా కష్టంలోకి వెళ్ళిపోయాడు. అసలు అరవింద్కి వచ్చిన ఫోన్ కాల్ ఏంటో తెలియాలి అంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్, స్టోరీస్ ఆఫ్ లైఫ్.